మీరు నిజంగా ఈ అమ్మ పరుపులనే దాని గురించి మీరు గనక రివ్యూ ఇవ్వకపోతే కళ్ళు మూసుకొని కొనేది దాన్ని. ఈ రోజు మా ఇంట్లో కరెక్ట్. హ్యాపీగానే పడుకుంటున్నానంటే కేవలం చాలా గ్రేట్ సార్. ఎంత డిఫరెంట్ అంటే ఇంతకు ముందున్న దానికంటే ఎక్కువగా పడుకుంటున్నా. చాలా ప్రశాంతంగా నిద్ర పట్టేస్తుంది. హార్ట్‌ఫుల్ గా అంటే నేను దేవుడిని నమ్ముకున్న వాడిని. కాదంటే చాలా నిజాయితీగా చెప్పే మాటలు ఇవి. నేను అసలు అడుగు బయట కట్టలేదు సార్ నిజంగా యాక్చువల్లీ చెప్తున్నాను. నా ఇంటి గుమ్మాలోకి మీ పరుపులు వచ్చేసాయి. ఫస్ట్ నేను అనుకున్న నా ఫీలింగ్ ఏంటంటే సార్, మా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంత పెట్టడం అవసరమా అనిపించింది సార్. దాని ఫీల్ అనిపించిన తర్వాత ప్రతి రూపాయికి న్యాయం జరిగింది సార్. పరుపుల గురించి అసలు జీరో నాలెడ్జ్. నేనేమనుకున్నానంటే ఫస్ట్ రామ్మోహన్ గారు చెప్పినంత ప్యాకింగ్ కరెక్ట్ గా లేదే అని చెప్పేసి అనిపించింది సార్ నా ఫీలింగ్. ఆ ప్యాకింగ్ గానీ, ఆ ఫినిషింగ్ గానీ, ఆ క్వాలిటీ గానీ నిజంగానే నేను సింగిల్ గా మంచాన్ని ఒక్కడే బిగించేసుకున్నా సార్. నేను మీరు మార్కెట్ లోకి వచ్చి చెప్పిన తర్వాత పరుపుల్లో రకాలు కానివ్వండి, పరుపుల్లో క్వాలిటీలు కానివ్వండి, ఇన్ని రకాలు ఉంటాయా అని చెప్పేసానని మాకు పరుపుల గురించి మంచి నాలెడ్జ్ ఏదన్నా వచ్చింది నిజంగా రామ్మోహన్ గారి గురించి అని చెప్పేసానని నేను గర్వంగా చెప్తాను సార్. టోటల్ గా చెప్పాల్సి వస్తే సార్ మీరు చెప్పింది 100% నిజం. ముందుగా మీతో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాది ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం కొర్లమండ సార్, మాది విలేజ్. మీ దగ్గర మా బ్రదర్స్ కి ఇద్దరికి ప్లస్ మా తెలిసిన వాళ్ళ ఇద్దరికి రీబాండెడ్ సూపర్ సాఫ్ట్ 4 పరుపులు తీసుకున్నాను సార్. రెండు 4 పరుపులు తీసుకున్నాను. ఇప్పుడు కొత్తగా నేను వచ్చేసి 3-in-1 లాటెక్స్ 6 inches ఒకటి తీసుకున్నా సార్, యాక్ సిరీస్ తో కలిపి. సూపర్. తర్వాత మీది మళ్ళీ కాట్ కూడా ఒకటి తీసుకున్నా సార్ నేను. ఓకే. మాకు ఫస్ట్ నేను అనుకున్న నా ఫీలింగ్ ఏంటంటే సార్, మా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంత పెట్టడం అవసరమా అని చెప్పేసి అనిపించింది సార్. దాని ఫీల్ అనిపించిన తర్వాత నిజంగా రూపాయికి దండగలేదు, మనం ఎంత పెట్టినా దండగలేదు అని చెప్పేసి అని అనిపించింది సార్. ప్రతి రూపాయికి న్యాయం జరిగింది సార్. జీరో నాలెడ్జ్ సార్. ఇది పరుపుల గురించి అసలు జీరో నాలెడ్జ్. మీరు మార్కెట్ లోకి వచ్చి చెప్పిన తర్వాత పరుపుల్లో రకాలు కానివ్వండి, పరుపుల్లో క్వాలిటీలు కానివ్వండి, ఇన్ని రకాలు ఉంటాయా అని చెప్పేసానని మాకు మంచి నాలెడ్జ్, పరుపుల గురించి మంచి నాలెడ్జ్ ఏదన్నా వచ్చింది, ఎంతో కొంత తెలిసింది అంటే గనక నిజంగా రామ్మోహన్ గారి గురించి అని చెప్పేసానని నేను గర్వంగా చెప్తాను సార్. నేను వచ్చేసి సార్ ఫస్ట్ వచ్చేసి మనది 2 ప్లైవుడ్ బోర్డులు చూశాను సార్. నాకు ప్యాకింగ్ లో వచ్చినాయి 2 ప్లైవుడ్ బోర్డులు వచ్చినాయి. ఇవే మెయిన్ బోర్డులు ఏమో అనుకున్నాను నేను. ఏది హెడ్ బోర్డును ఫుట్ బోర్డు అవేనేమో అనుకున్నాను సార్. ఒక సింగిల్ లేయర్ తో ప్యాక్ అయ్యింది సార్ అది. అయితే నేనేమనుకున్నానంటే ఫస్ట్ అనుకుంటాం రామ్మోహన్ గారు చెప్పినంత ప్యాకింగ్ కరెక్ట్ గా లేదే అని చెప్పేసి అనిపించింది సార్ నా ఫీలింగ్. తర్వాత ఓపెన్ చేసిన తర్వాత చూస్తే సార్ ఇది ప్లైవుడ్ బోర్డులు. ఆ ప్యాకింగ్ గానీ, ఆ ఫినిషింగ్ గానీ, ఆ క్వాలిటీ గానీ నిజంగానే నేను సింగిల్ గా మంచాన్ని ఒక్కడే బిగించేసుకున్నా సార్ నేను. ఆ టెక్నిక్ మీది టెక్నికల్ డిపార్ట్మెంట్ గానీ చాలా బాగా ఇది చేశారు సార్. ఎట్లా అంటే పెయింట్ కూడా సార్, ఆ ఫినిషింగ్ గానీ అసలు ఎక్కడ ఎవరికి రాదు అసలు. అది మేము సొంతంగా తయారు చేయించుకున్నా కూడా ఆ ఫినిషింగ్ రాదు. తర్వాత దగ్గర తెనాల నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసి అది మా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఆ ఫినిషింగ్ పోకుండా మీరు ప్యాక్ చేసినందుకు నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ సార్, ధన్యవాదాలు చెప్పాలి మేము. చాలా థ్యాంక్స్ సార్. తర్వాత మాకు మంచం నేను ఒక్కనే ఫిట్ చేసుకున్నా సార్. ఫిట్ అయిపోయింది. ఫిట్ అయిపోయిన తర్వాత ఈ ప్లైవుడ్ బోర్డు తీసుకెళ్లి లోపల వేసుకెళ్ళగా సార్. ఈ ప్లైవుడ్ బోర్డు తీసుకెళ్తే ఇది ఏమైనా తగులుతుందేమో అని చెప్పి జానీ పైనుంచి లేపుకుని వెళ్ళి ప్లైవుడ్ బోర్డు వేయాల్సి వచ్చింది. అంత ఫినిషింగ్ సార్. అసలు మనం మచ్చపడటా కూడా ఇష్టపడినంత ఫినిషింగ్ అనమాట. అంత చాలా బాగుంది సార్. మీ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి సార్. అలాగనే మీ టెక్నికల్ డిపార్ట్మెంట్ కి ఇంకా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే అంటే అంత సింపుల్ గా, అంత హెవీ మంచాన్ని అంత సింపుల్ గా 4 బోల్ట్ తో బిగించుకునే అంత నిజంగా అంటే నిజంగా ధన్యవాదాలు సార్. అది ఎంత మీకు బాగా అనుభవం ఉంటేనే తప్ప అంత టెక్నిక్ గా చేయటం అనేది ఎవరికి సాధ్యపడదు అసలు. అలాగనే సార్ ఇంకా మేము అంత డబ్బులు పెడుతున్నాం అని చెప్పేసానని లేనిపోయిన క్వశ్చన్లు సార్ ఆవిడ గారిని చాలా అడుగుతాం. ఎందుకంటే అంటే మా డౌట్ ఏమైనా బోల్తా పడతామేమో ఎక్కడన్నా, మేము అడిగి క్వశ్చన్లు తెలుసుకుంటే ఇంకా వివరంగా ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి అంటే మా అడిగిన క్వశ్చన్లన్నిటికీ కూడా నిజంగా ఆన్సర్ చెప్పి ఆవిడకి కూడా ధన్యవాదాలు చెప్పాలి సార్. తర్వాత మీ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ నుంచి ప్యాక్ అయ్యి స్టిచ్ ప్యాచ్ అయ్యేంత వరకు కూడా మమ్మల్ని ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు సార్. టోటల్ గా చెప్పాల్సి వస్తే సార్ మీరు చెప్పింది 100% నిజం. ఏది అంటే మీరు అన్నారు చూసారు సార్, ఏది పరుపు మేలుకొనుకుంటే రాత్రి హాయిగా నిద్రపోతుంటే రాత్రి అంతా మెలుకుగా ఉంటారు అన్నది 100% నిజం సార్. నాకైతే ఈ పరుపు వల్ల ఫీల్ ఎట్లా ఉందంటే సార్, ఇది వరకు మనం లగ్జరీ హోటల్స్కి వెళ్ళినప్పుడే అటువంటి పరుపులు ఆ ఫీల్ ఉండేది సార్. ఇప్పుడు నాకు ఇంట్లో కూడా ఆ ఫీల్ వచ్చింది. నిజంగా తెనాలి వి ఫర్నిచర్ మాల్ రామ్మోహన్ గారి వల్ల అని చెప్పేసి అని అనుకుంటున్నాం సార్. ఇదివరకు మేము ఒక షాప్కి వెళ్తే మేము వాడు చెప్పింది తింటమే, వాడికి అందులో లోపల ఏముందో తెలియదు, మాకేముందో తెలియదు, వాడు చెప్పింది తింటమే. తినేసి ఏం చేసేవాళ్ళం అంటేనంటే ఇది ఇంత ఖరీదు, ఇంత మందం ఉంది,
ఇన్ని ఇంచెస్ అని చెప్పేసి అని అంటే ఈజీగా కొనేసేవాళ్ళం. ఏది అది తెలియక మాకు. ఇప్పుడు నిజంగానే మీరు వచ్చిన తర్వాత నడుము నొప్పికి ఏం వాడాలి, మామూలుగా ఉన్న వాళ్ళకి ఏం వాడాలి, నార్మల్ పెయిన్ కి ఏం వాడాలి, అసలు పరుపు ఏ విధంగా కొనుక్కోవాలి, అసలు బడ్జెట్లో ఏ రకంగా కొనుక్కోవాలి అనేది చాలా వివరంగా మీ గురించే తెలిసింది సార్. నిజంగానే ధన్యవాదాలు సార్. అట్లాగనే మీ అందరూ సహకారం, ఏది మీ బ్యాంకింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మీ టెక్నికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరూ సహకారం మీ మాటల వల్ల కానివ్వండి, నిజంగానే మీరు అందరూ కోఆపరేషన్ తో ఈ రోజున ఈ టైప్ బిజినెస్ చేయగలుగుతున్నారని చెప్పేసానని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా సార్. ఇటువంటి బిజినెస్ మీ నుంచి చాలా రావాలని చెప్పేసానని, మీరు ఎట్లాగే మార్కెట్ లో అభివృద్ధి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. అయితే నాదొక చిన్న మనవి సార్. ఇక్కడ ఏంటంటే అన్ని డబుల్ ఇచ్చారు మాకు. ఏది పిల్లో కవర్స్ కానివ్వండి, బెడ్ షీట్స్ కానివ్వండి, అన్ని డబుల్ ఇచ్చారు. ఈ బోర్డు కవర్స్ వచ్చేసి ఒక జత ఇచ్చారు సార్. అది కూడా 2 జతలు ఇచ్చి దానికి కొంచెం రేటు పెంచైనా సరే మీరు కాటు బోర్డు సార్, కాటు బోర్డు కి కార్డ్ బోర్డు అవసరం రా సార్. అసలు మీకు ఈజీ తగిలిచ్చారు కదా, ఇక మీకు ఒక 10 సంవత్సరాలు పోయినా మీరు సంవత్సరం ఒకసారి ఉతుక్కుంటే చాలు, రోజు ఉతకాల్సిన అవసరం లేదు అది. అయితే సార్ నేను అనేది ఏంటంటే కొంచెం రేటు పెంచి, అంటే మీ వాయిస్ వినపట్లేదు కాబట్టి నేను అలా మాట్లాడుతున్నా. మీ కొంచెం రేటు పెంచైనా సరే ఆ బోర్డు 2 బోర్డులు కూడా ఇంకో డబుల్ కవర్ ఇస్తే మాకు ఎప్పుడన్నా వాషింగ్ లోకి వెళ్ళినప్పుడు, ఎందుకంటే సార్ నేను ఇందాక చెప్పాను సార్ మీకు, దాని మీద ఏదైనా మరక అవుద్దు అని చెప్పి ఈ ప్లేవుడ్ బోర్డును కూడా పైకి లేపి తీసుకెళ్లారని చెప్పేసి అని అన్నది సార్. అంటే నిజంగా అసలు ఆ ఫినిషింగ్ అసలు ఎవరికి రాదు సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు, మీ కంపెనీకి, మీ ఫ్యాక్టరీకి నిజంగా దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మేము ఆర్డర్ పెట్టిన 4 days లోనే మొత్తం డెలివరీ అయినాయి. పాలపల్లి దగ్గర వేడంగిపాలెం చిన్న విలేజ్. నేను భీమవరం కలెక్టరేట్ లో చేస్తాను. నేను చిన్న జాబ్. వెరీ గుడ్. యూట్యూబ్ లో సెర్చ్ చేస్తున్నాను, అంటే మంచి ఫర్నిచర్. మీరు నిజంగా ఈ పరుపులు అనే దాని గురించి మీరు గనక రివ్యూ ఇవ్వకపోతే కళ్ళు మూసుని కొనేది దాన్ని. పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం, అనుకున్న వాళ్ళు సైతం దాని గురించి మోసపడతా ఉంటే 100 days వాడిన తర్వాత మళ్ళీ రేట్ అని అంటున్నారు. ఇదేదో బ్రాండెడ్ లాగా ఉందని చెప్పేసి అనుకున్నాను నేను. అప్పటికే మీ యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్నే. సరే అని చెప్పేసి వీటి గురించి తేడా చెప్పినప్పుడు నిజంగా మీరు డైలాగ్ వేస్తారండి. ఆ డైలాగ్ చాలా అద్భుతం. అది కళ్ళు మూసుకుని పరుపు తీస్తే కళ్ళు తెరిచి గనక పరుపు కొంటే కళ్ళు ఉంటారు. ఈ రోజు మా ఇంట్లో హ్యాపీగానే పడుకుంటున్నానంటే కేవలం చాలా గ్రేట్ సార్. అన్ని ఏంటంటే యాక్చువల్లీ ఒక 4-5 కొటేషన్ పంపారు, ఫోన్ చేసిన మీ వాయిస్ వచ్చింది. పరుపు కాలితే ఒకటి చాలా అద్భుతం అది. సో అవన్నీ తీసుకుని మీరు పరుపు ఏ విధంగా కొలవాలో కూడా ఒక వీడియో చేసి పెట్టారు. దాని ప్రకారంగా నేను కొలతలు ఇచ్చాను. ఎక్సలెంట్, ఎగ్జాక్ట్లీ నెంబర్ 1 అయింది. పరుపు కూడా ఎక్సలెంట్ గా ఉంది. చాలా అద్భుతం అండి. దాంతో పాటు మాకు పిల్లోస్ ఇచ్చారు, బెడ్షీట్లు ఇచ్చారు. 2 పరుపులు ఆర్డర్ పెట్టాను సార్. నేను ఏంటంటే స్టాండర్డ్ గా కింగ్ సైజ్ 6-6.5. మాకు మేడపాడు దగ్గర, ఇక్కడ పాలకొల్లు మేడపాడు మంచాలంటే పెద్ద ఫేమస్ ఇక్కడ. అక్కడ మంచం తీసుకున్నాం. అదే నేను చెప్పని చూసారా, పాత మంచం. దానికి ఆల్రెడీ 3 పరుపులు మార్చాను. దీనికి కూడా ఆర్డర్ పెట్టేశానండి. మీ కంపెనీలో 2 పరుపులు తీసుకున్నాను. మా అనుకున్న టయానికి ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్ గా చాలా క్రమశిక్షణతో మంచి బాగా మెయింటైన్ చేస్తున్నారు మీరు. నిజంగా దానికి హ్యాట్సాప్ చెప్పాలి. అయితే ఆ పిల్లోస్ వచ్చాయి, దాని బెడ్షీట్ వచ్చాయి, పరుపును కాపాడేటువంటి ప్రొటెక్టర్ అన్ని మొత్తం అంతా గా ప్యాక్ చేసి ఇచ్చారు. చాలా అద్భుతం సార్, చాలా గ్రేట్. అది యాక్చువల్లీ లైవ్ చూస్తున్న చాలా మంది కూడా చెప్పాలనే ఉద్దేశంతో సరే నేను వస్తానని చెప్పేసాను అన్న. చాలా గాడ్ గ్రేస్ మీ అందరికీ కూడా, మీకు మీ ఫ్యాక్టరీలో పనిచేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎంత డిఫరెంట్ అంటే ఇంతకు ముందున్న దానికంటే ఎక్కువగా పడుకుంటున్నా. చాలా ప్రశాంతంగా నిద్రపట్టేస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. నేను అంటే నాకు రేటు విషయంలో కూడా చాలా పర్లేదండి. రేటు విషయంలో అంత ఇబ్బంది ఏం లేదు. నేను ఫస్ట్ లో ఏదో అనుకున్నాను, కానీ చెప్పిన దానికంటే మళ్ళీ మీకు బ్యాక్ పెయిన్ ఉందని అడిగినప్పుడు నేను చేసే జాబ్ కాబట్టి ఉందని నేను చెప్పినప్పుడు మేడం గారు మళ్ళీ మార్చి వేరే కొటేషన్ పెట్టారు. ఇది తీసుకోండి, ఇది మీకు ఇది కరెక్ట్ అని చెప్పేసి. అంటే ముందు పెట్టిన దానికంటే ఈ కొటేషన్ చెప్పారు. ముందు పెట్టిన దానికంటే కొంచెం రేటు తక్కువే ఉంది మళ్ళీ దీంట్లో. అంటే బ్యాక్ పెయిన్ కాబట్టి ఒక 2 inch యాడ్ చేశారు. నిజంగా ఇది ప్రజల మేలు కోరి, ఇప్పుడు ఎవరైనా నమ్ముకునేవాడు ఏం చేస్తాడు, ఇది తీసుకోండి లగ్జరీగా ఉంటుంది, రేట్ ఎక్కువ కాబట్టి 4 రూపాయలు వస్తాయి అనుకుంటారు. కాదంటే ముందు పెట్టిన పరుపు కొటేషన్స్ కంటే ఈ బ్యాక్ పెయిన్ లైట్ గా ఉందండి, నేను ఇలా జర్నీ చేస్తాను అన్నప్పుడు మళ్ళీ రెండోసారి పెట్టారు. ఇది ఇలా 6 inch వస్తుంది, మొత్తం అన్ని కలిసి 7 inches వస్తుంది, మీకు ఇది కరెక్ట్ గా సూట్ అవుద్దండి అని చెప్పేసి
అన్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నిజంగా నిజంగా ధన్యవాదాలు. సరే, థ్యాంక్ యూ సార్. నా ఫీడ్‌బ్యాక్ అది మాత్రం హార్ట్‌ఫుల్‌గా, అంటే నేను దేవుడిని నమ్ముకున్నవాడిని కాదంటే చాలా నిజాయితీగా చెప్పే మాటలివి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా. అంటే నేను మంచం కొన్నప్పుడే ఆ మంచం గలోడు అన్నాడు, "లాటెక్స్ పరుపులు మా దగ్గర ఉన్నాయండి, అయ్యండి, ఇయ్యండి" అని అంటే నేను ఒకటన్నా, "బాబు నువ్వు ఆ పరుపులు గిరుపులొద్దు. నువ్వు ఓన్లీ మంచం ఒకటి చాలు. పరుపు ఆల్రెడీ మేము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో తెలుసు" అని మంచం తెచ్చుకున్న మళ్ళా రోజునే నేను కొలతలు కొలిపించుకొని మీ వీడియోస్ మళ్ళీ చూసి కొలతల్లో కొలవాలో తెలుసుకుని, వీడియోస్ మళ్ళీ చూసి దాని పేపర్ మీద ఎక్కించుకొని ఫోటో తీసుకొని ఆఫీస్‌కెళ్ళిపోయా. అప్పుడు ఆఫీస్‌లో నుంచి మీ టీమ్‌ని కాంటాక్ట్ అయినప్పుడు కరెక్ట్‌గా మెజర్‌మెంట్ ఇచ్చాం. ఇది ఓకేనా సార్ అని చెప్పేసని అన్నారు. ఓకే అయిన తర్వాత నిజంగా ఆ అమౌంట్ పే చేసి ఆ స్క్రీన్ షాట్ తీసి పెట్టడం. ఓకే అంటే ఆర్డర్ రెడీ చేయటం. మీకు 3, 4 డేస్‌లోనే మీ ఆర్డర్ వచ్చేస్తదన్నారు. కరెక్ట్‌గా ఆర్డర్ పెట్టిన ఒక 3 డేస్‌లోనే వచ్చేసిందనమాట. ఓకే సార్. పాలకొల్లు ఆయన కూడా మాకు తెలిసినాయన కాబట్టి, "రవి గారు మీరేం రావక్కర్లేదండి. మీరసలు ఇక్కడ ఆఫీస్‌కేం రావక్కర్లేదు. నేనే పంపించేస్తాను మీ దగ్గరికి" అని చెప్పేసి. నేనసలు అడుగు బయటకి ఎట్టలేదు సార్ నిజంగా యాక్చువల్లీ చెప్తున్నాను. నా ఇంటి గుమ్మాలోకి మీ పరుపులొచ్చేసాయి. సరే సార్, థ్యాంక్ యూ సార్. పరుపు చాలా బరువుంది. ఏకంగా ఆ ఆటో అతను, నేను ఇంకొక ఇద్దరిని హెల్ప్ తీసుకొని, అంటే 2 పరుపులు కదండీ. 2 పరుపులైతే పైది చిన్న పరుపు వచ్చేసింది. పెద్ద పరుపయితే అంటే 6, 6 తీసుకున్న మంచానికైతే బరువుంది పరుపు. నిజంగా ఆ! చాలా యాక్చువల్ క్వాలిటీ విషయం రాజీ పడరు మీరు, నాకు అర్థమైపోయింది. నిజాయితీతో కూడిన వ్యాపారం ఎప్పుడైనా అభివృద్ధి చెందుద్ది సార్. ఐ యామ్ హ్యాపీ.